ఇలా చిన్న బిల్లు ఎంత పడుతుందో కానీ మరి చూసారా ఇవేంటి అమ్మ ఫోర్క్లు ఉన్నాయి కదా మన ఇంట్లో కాంబో సెట్ ఏంటి నీకు పౌడర్ స్పిన్స్ అని స్పిన్స్ ఏంటి ఖజూరమా డేట్స్ బత్తి బత్తిలునా ఎన్ని ఉంటాయి 100 ఉంటాయి ఎంత డేట్స్ రెండు తీసుకో స్టిక్ ఇది రెడ్ కలర్ తీసుకున్నా ఎందుకు కనిపిస్తే బాగుంటది కదా ఇంత కష్టం సార్ చెప్దాం అనుకున్నాను నేను బాగున్నాయి ఇంపార్టెంట్ లైట్ పోయింది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వచ్చేసి ఏంటి దుకాణం అమ్మాజీ గారు అనుకుంటున్నారా? మా ప్రవీణ్ షాపింగ్ చేసుకుని వచ్చాడండి డిమార్ట్ నుంచి. అవన్నీ ఒకటి తెరిచి చూస్తున్నాను అనమాట. మీరు కూడా వినేసి పెడుతుంటే డాడీ గొడ్డు చిరిగిపోతుంది. స్ట్రైనర్ తెచ్చేవా జ్యూస్కి? వావ్ సూపర్ బాగుంది, చాలా స్ట్రాంగ్ ఉంది. ఎంత పడుతుందో కానీ మరి చూసారా ఇవేంటి ఏది కంపత్తా ఇంత పెద్దది ఎందుకమ్మా? అది కొంటే అది ఫ్రీ అన్నాడు తెచ్చేసాను. అవునా? ఓ ఏంటి ఏంటి ఫోర్క్లు ఎందుకమ్మా? ఫోర్క్లు ఉన్నాయి కదా మన ఇంట్లో కాంబో సెట్. ఎంత పడ్డాయో కాస్ట్లీ అన్నీ చాలా బరువు ఉన్నాయి. ఇదేంటి నీకు పౌడర్ స్పిన్స్ అని శాంపుల్కి చిన్నది తెచ్చాను, బాగుంటే అప్పుడు పెద్దది చూద్దాం. ఇంట్లో ఉన్న స్పిన్స్ ఏంటి? ఖజూరమా డేట్స్ డేట్స్ జ్యూస్లో వేసేసుకొచ్చామా? డేట్స్ వేసుకోవచ్చు. తడిసిపోయినట్టున్నాయటమ్మా. తడిసిందా? ఈ అగరత్తులా అంబికా దర్బార్ బత్తి సూపర్. దేవుడి దగ్గరికి దేవుడికి సంబంధించి రెండునా? కొబ్బరి నూనె అండ్ అగరబత్తీలునా? ఎన్ని ఉంటాయి? 100 ఉంటాయి ఇందులో. తెలీదు. నెక్స్ట్ ఓ ఏంటి చెవులు తిప్పండి. ఒకటి ఇయర్ బడ్స్ కదా అంటారా? ఇది కూడా డేట్స్ రెండు తీసుకొచ్చాను, లైన్ డేట్స్. ఏది బాగుంటే అది కంటిన్యూ చేద్దాం. రెండు వాడండి. మైసూర్ శాండిల్ సోప్స్. అది నీకు క్రీమ్. ఆ క్రీమ్ రాసుకుని పౌడర్ లైట్గా అప్లై చేయాలి. పౌడర్ ఎక్కువ రాయకూడదు. పౌడర్ లైట్గా అప్లై చేసుకుంటే బ్రైట్గా ఉంటుంది. అవసరం లేదు, పౌడరే. క్యాప్ ఏమో లేదా క్యాబ్లో నేను ఫిల్టర్లు పెట్టుకోవడం నాకు రాకేమో అలా వస్తుంది అనుకుంటున్నాను. కొంతమంది ఎంత అందంగా కనబడుతున్నారు. ఫిల్టర్ వల్ల ఏముంటుంది? క్యాంప్ కాటుక. ఇదా కాటుక స్టిక్. వెరైటీలు అన్నీ వచ్చాయి. ఇది రెడ్ కలర్ తీసుకున్నా ఎందుకు? మరి ఏ కలర్ కావాలి? లైట్ కలర్ కనిపించడం కొంచెం వేసుకోవడమే. ఏమో ఎప్పుడైనా వేసుకున్నామా వేసామా? వీడియో కోసం ఏమన్నా కొంచెం బాగా కనిపిస్తే బాగుంటుంది కదా. ఇంత కష్టపడుతుంది. తెలకం ఐటెక్స్ కాటుక కాటుకే కదా. కాటుకలేకే కళ్ళు అసలు అది అలా ఉన్నాయి. చిన్ని అడుగుతుంది లైవ్లో, అమ్మ ఈరోజు కాటుక పెట్టుకోలేదా అని చెప్పేసి. సార్ వీడియో చేసుకున్నాం. మంచి పని చేశారు. చాకు చెప్దాం అనుకున్నాను నేను. చాకుని అది షాపింగ్ బల్ల ఏంటది అది తీస్తంటే నారాయణ గడు వద్దు అన్నాడు. వేస్ట్ అని అది అన్నాడు. అవునా? తెస్తానులే మళ్ళీ వెళ్ళినప్పుడు. షాపింగ్ బోర్డ్ అంటారు. షాపింగ్ బోర్డ్ ఇది బాగా తెగుతుందా? అంటే అక్కడే పెట్టుకుని కోసేస్తుంది, అక్కడ అలా జ్యూస్ చేసుకుని ఈజీగా ఉంటుంది. బయట దుకాణం పెడుతున్నారు డాడీ కట్ చేయడానికి. డ్యూటీ డాడీ కదా, జ్యూస్ ఇచ్చే డ్యూటీ. నేనైతే చేసుకుని తాగననేసి రోజు ఆయనే ఆ డ్యూటీ. ఇవి క్లిప్సా? బట్టలు ఎగిరిపోకుండా బాగున్నాయి. దాని దగ్గర రేట్లు ఉంటాయి మరి. ఇది చాలా ఇంపార్టెంట్. లైట్ పోయింది. నగ్గు పొలలో వాడుతున్నాను. అయిపోయినాయా? ఇంకా ఉన్నాయా? ఇంకొకటి షాంపూ అనుకుంటా. సర్లే చూసారా మా దుకాణం. మైసూర్ శాండిల్ లేవు కదా. ఇది నా దుకాణం అనమాట.
ఇది నా దుకాణం. మొత్తం అన్నీ ఒకసారి తీసేసేనా? ఏంటంటే అది ఖర్జూరమే, ఇది ఖర్జూరమే. ఏది బాగుంటే అది మళ్ళీ నెక్స్ట్ టైం తెచ్చుకోవడం. అదన్నమాట అండి షాపింగ్. ప్రవీణ్ తెచ్చిన సామాన్లో మొత్తం 3000 ఎంత అయిందంటే అండి బాబు, సామాన్లు ఏం కనిపించట్లేదు. కానీ అంటే ఇప్పుడు ఏదైపోతే అది తెచ్చుకోవడం తప్ప ఇలా పెద్ద పెద్ద డబ్బాలు ఫస్ట్ టైం వెళ్ళండి తెచ్చుకోవడం అయితే. అందుకే అలా ఆశ్చర్యంగా అడుగుతున్నాను వాడిని, ఇదేంటి వీడియో కోసం ఇలా మాట్లాడుతున్నారని అనుకోవద్దు. నిజంగానే మేము అలాగే మాట్లాడుకుంటూ ఉంటాం. అవి కూడా మా బాబ్జీ గారు ఎందుకు అవన్నీ ఇంట్లో ఉన్నాయి కదా అనేసి అంటారంటే, సబ్బులు అవి ఇవి ఉన్నాయిలేండి దానికోసం అని చెప్పేసి. అంటే మన బడ్జెట్ ఎలా ఉంటుందంటే ఆ బడ్జెట్ని బట్టి తెచ్చుకుంటాం కదండి. ఇలా ఎందుకు ఒకేసారి తెచ్చేసుకోవడం, కొన్ని ఎప్పుడు ఏది కావాలితే అది తెచ్చుకుంటాం, అన్ని దివిల్లో దొరికేస్తాయి కదా అని ఆయన ఉద్దేశం అనమాట. నాకైతే క్రీమ్ తీసుకొచ్చాడు కదా, దాన్ని రాసుకున్నాను అనమాట. నేను ఎప్పుడు రాసుకోలేదండి, నాకు చిన్నప్పటి నుంచి కూడా ఫెయిర్ అండ్ లవ్లీ అలాంటి అలవాట్లు ఏం లేవు. బాగుండేది, న్యాచురల్గా ఉండేది కలర్ అని చెప్పేసి నేను పౌడర్ కూడా యూజ్ చేసేదాన్ని కదా. ఇప్పుడు వీడియోలో ఏంటో డల్గా కనిపిస్తున్నాను. మెయిన్ ఏంటంటే హెల్త్ ఇష్యూ కూడా ఉంది కదండి ఈ మధ్యన. దానికి తోడు హెచ్పి కూడా చాలా తక్కువ ఉండేది అనమాట. 8 grams ఉంది. బ్లడ్ లేక ఏంటో కొంచెం పాలిపోయినట్టుగా తేటగా కనిపించట్లేదు అని చెప్పి నా కోసం ఒక క్రీము, అది కూడా అది కాటుకు అంట. అది కాటుకో మరి ఏంటో నాకైతే అర్థం కాలేదు. కాటుకు అని చెప్తున్నాడు వాడు. ఎలా పెట్టుకోవాలా, కంట్లో పడి చేసుకుంటానా అని అనుకుంటున్నాను అనమాట. వెల్కమ్ సీసా కూడా నేను మెరూన్ పెట్టుకుంటాను, వాడేమో రెడ్ కలర్ తెచ్చాడు. అది కూడా నాకు కొంచెం గ్యాస్గానే అనిపించింది. తర్వాత ఇదిగోండి సర్ప్రైజ్ అని చెప్పేసి నన్ను ఇలాగా ఆ ఈవినింగ్ ఇలా బయటికి తీసుకొచ్చాడు అనమాట. దివిల్ సెంటర్కి వెళ్ళండి, ఎక్కడికో కాదు. తీరా వస్తే అది మొబైల్ షాప్ అనమాట. అది టీవీ కొంటాను అని చెప్పేసి తీసుకొచ్చాడు అన్నమాట. ఇప్పటిదాకా వాడికి అవకాశం లేదు నన్ను తెప్పడానికి, కానీ తెప్పాలని అయితే ఎప్పుడూ ఉంటుందిలేండి. కానీ 100 కావాలంటే నన్ను అడిగేవాడు ఇది వరకు. ఇప్పుడు ఏదో చిన్న జాబ్లో జాయిన్ అయ్యాడు కదా, ఫస్ట్ మంత్ శాలరీ వచ్చిందంటే ఫస్ట్ నన్ను బయట తీసుకొచ్చి నీకే మార్నింగ్ నుంచి అడుగుతున్నాడు, నీకేం కావాలి చెప్పు, ఏం కావాలి చెప్పంటే నేను ఏమీ వద్దని చెప్పేసి ఇలా ఇంట్లో అయిపోయిన సామాన్లు చెప్తే మాత్రం అవి తెచ్చేసాడు. ఇప్పుడు నన్ను ఇలా బయట తీసుకొచ్చాడు అనమాట టీవీ కొనడం కోసం. అదే చెప్తున్నాను నేను మీకు. నాకేం తెలుస్తుందండి, వాడిష్టమే అన్నీ. కాకపోతే ఏదో అంటే అమ్మని బయటకు తీసుకెళ్ళాలని వాడికి ఆరాటం ఉండింది. కానీ ప్రస్తుతానికైతే నాకు హెల్త్ సహకరించక నేను కాకినాడ అయితే రానని చెప్పాను. అట్లయితే కాకినాడే తీసుకెళ్తానన్నాడు. సరేలేని చెప్పేసి అదే టీవీ కూడా బజాజ్ కార్డు మీదలేండి, బజాజ్ కార్డు మీద తీసుకున్నాం. 43 inches ఎల్జీ టీవీ అనమాట. దానికోసం తీసుకొచ్చాడు అక్కడికి. ఇది మా దివిల్ సెంటర్ అండి. మా సెంటర్ చూసారా ఎలా ఉందో. వర్షం వల్ల అండి, 1 గంట వర్షం పడుతుంది, మళ్ళీ ఒక అరగంట తెరిపిస్తుంది, మళ్ళీ వర్షం వచ్చేస్తుంది. లేదంటే రేపు వినాయక చవితి అంటే ఈరోజు ఎంత బిజీగా ఉండేదంటే అంత బిజీగా ఉంటుందండి మా సెంటర్. అసలు ఇసుక పోస్తే రాలనంత బిజీగా ఉంటుంది అనమాట. కానీ ఈరోజు పాపం వర్షం వల్ల షాపుల వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. అగోండి ఎలా వెలవెలపోతుందో సెంటర్ చూసి నాకు అదే అనిపించింది అనమాట. చాలా వెలవెలపోతుంది, లేదంటే ఎంత హడావిడిగా ఉండేదో కదా మన సెంటర్ అని చెప్పేసి. అది మా దివిల్ సెంటర్ అండి, మెయిన్ రోడ్ అది. ఈ రోడ్ అంటే వెళ్ళిపోతే మనం సామలకోట అలా కాకినాడ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇటు వెళ్ళిపోతే మళ్ళీ వమ్మంగి అదే ప్రతిపాడు హైవేకి వెళ్ళిపోద్ది. అటు నుంచి అలా వమ్మంగి, పెద్దపాలెం ఇలా కాకినాడ టు శాంతాశ్రమం బస్సులు ఉంటాయిలేండి మాకు. దివిల్లో ఎక్కేస్తే వమ్మంగిలో నేను మా అమ్మగారి ఇంటి దగ్గర గుమ్మం దగ్గర దిగుతానన్నమాట. అదిగోండి వినాయక స్వామి విగ్రహాలు, ఫ్రూట్స్. ఏదో అలా పాపం వర్షం తగ్గినప్పుడల్లా మళ్ళీ బయట పెట్టుకోవడం, లోపల పెట్టుకోవడం చాలా ఇబ్బంది కదండి. వర్షం వస్తే ఏ పని చేయడానికి ఏమన్నా ఇబ్బందే. ఎండ అయితే కొంచెం ఆ ఫ్యాన్లు పెట్టుకుని అవి పెట్టుకుని ఏ విసనగర్లు పెట్టుకుని మేనేజ్ చేసుకోవచ్చు. కానీ వర్షం వస్తే మాత్రం ఇలా బిజినెస్లప్పుడు చాలా కష్టమైపోద్ది పాపం. అయినా సరే తెచ్చుకున్న వాటిని ఏదోలాగా సేల్ చేసుకోవాలి కదా. అలాగనే ఏమన్నా తక్కువకి ఇస్తారనుకున్నారా వీళ్ళు? తక్కువకి అయితే ఇవ్వరులేండి. ఇలా అప్పుడు మెయిన్ రోడ్ నుంచి ఇలా సైడ్కి వచ్చేస్తే లెఫ్ట్ సైడు మా తాటిపత్తి వెళ్ళే రోడ్డు అనమాట అండి. అది మా తాటిపత్తి వచ్చే రూట్ అనమాట అండి. ఇంటికైతే వచ్చేస్తున్నాను నేను. ఇంటికి వచ్చేస్తే ఇంకేముందండి, నెక్స్ట్ డే మనకి వినాయక చవితి అనమాట. వినాయక చవితి ఉంది కదా, కాకపోతే వినాయక చవితి మాకు ఆనవాయితీ లేదు. ఇంట్లో అయితే వినాయక చవితి పూజ అయితే చెయ్యరు. పిల్లలు వెళ్తే మండపాల దగ్గరికి వెళ్తారు, ఎందుకంటే 3 రోజుల నుంచి అక్కడే ఉంటున్నారులేండి. ఆ పందిళ్ళు వేయడం అవన్నీ వేయడం హడావిడంతా నైట్ ఎప్పుడో వస్తున్నారనమాట. కట్ చేస్తే తెల్లారితే వినాయక చవితి కోసం ఎందుకంటే రాత్రే బియ్యం నానబెట్టుకున్నాను. కొంచెం కుడుములన్నా చేద్దాం వినాయక స్వామి వారికి అని చెప్పేసి.
అంటే ఆనవాయితీ లేదండి. మా అత్తవారింట్లో మా అమ్మగారి ఇంటి దగ్గర నేను చిన్నప్పటి నుంచి చేసుకునేదాన్ని అనమాట. ఆ అలవాటు మీద నేనైతే మానలేదు. అత్తయ్య గారిని అడిగితే సర్లే చేసుకో అన్నారు ఆవిడప్పుడు. అలా కుడుములు వండుకొని వినాయక చవితి మామూలుగా పూజ చేసుకోవడం నాకు అలవాటు అనమాట. పాళీ పెట్టడం కానీ వ్రతంలాగా చేయడం కానీ ఆనవాయితీ అయితే లేదండి. జస్ట్ అలా ఏదో ఒక నైవేద్యం చేసుకుని పెట్టుకొని పూజ అయితే చేసుకొని గుడికి వెళ్ళడం అది కొంచెం అలవాటు ఉందన్నమాట నాకు. అందుకని చెప్పేసి కుడుములు చేద్దాం అని చెప్పేసి ఈసారి అయితే పూర్ణం కుడుములు చేశానులేండి. చప్పిడి కుడుములు కాకుండా చిన్నది అలాగా వుడ్డుది వినాయక స్వామి వారి విగ్రహం ఉంటుందండి మా ఇంట్లో. అదే పెట్టుకొని చిన్న చిన్న కుడుములు 11 కుడుములతో చిన్న దండ కూర్చానండి. అది మెళ్ళ వేస్తుంటే మెళ్ళ ఉండట్లేదు, కిందకి పడిపోతుంది. అందుకే అలా చుట్టూరు పెట్టేశాను అనమాట. అది ఒక మండపంలాగా. ఇదిగోండి 9 కుడుములు 9 జిల్లేడికాయలు చేశానన్నమాట పూర్ణాలు పెట్టి మధ్యలో. ఇదిగోండి నా పూజ అయితే ఎలా ఉంది. పైన మామూలుగా ఎప్పట్లాగే దీపాన్ని అయితే పెట్టేసుకున్నానండి, నిత్య దీపం. కింద ఇలాగా శివ కుటుంబం ఫోటో ఉంటే ఆ ఫోటో పెట్టుకుని ఆ వుడ్డుతో చేసిన వినాయక స్వామి వారిని పెట్టుకుని దాంతోపాటు పసుపు గణపతిని కూడా పెట్టుకొని ఇలాగైతే నేను పూజ చేసుకున్నాను అన్నమాట అండి. మా బాబ్జీ గారిని పూజ చేయమంటే ఆయన రోజు నార్మల్గానే దండం పెట్టుకుంటారు కదా, అలాగే పెట్టేసుకున్నారు. నేను ఆ పూజ అంతా చేయను అన్నారు. ఎందుకంటే మా అయ్యగారి దగ్గర నుంచి ఆ చేదస్తం కొడుకులకి బాగా అలవాటు అయిపోయిందండి. వినాయక చవితి అనగానే ఎందుకో వెనక్కి లాగుతారు. విషయం ఏంటన్నది నాకు తెలియదు కానీ ఇంక పెద్దవాళ్ళని మనం ధిక్కరించకూడదు కదా. ఆయనకి భయం మెయిన్, చాలా భయపడిపోతారు మా అయ్యగారు. వినాయక చవితి వద్దు వద్దు అని చెప్తూ ఉంటారు. అందుకనేసి లాస్ట్ ఇయర్ అయితే ఆయనకు తెలియకుండా మండపం పెట్టేసాములేండి. మేము కాదు వేరే వాళ్ళు పెడుతున్నారు అంటే పెట్టేసాము. ఆఖరికి 9 రోజులు ప్రవీణి చేశాడండి పూజ. ఈ సంవత్సరం కూడా అలా ఎక్కడ పెట్టేస్తామని చెప్పేసి మా పెద్దోడిని పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చారంట. అసలు వినాయకుడిని పెట్టద్దు అని చెప్పు, మళ్ళీ రెడీ అయిపోతారు మీ అమ్మ మీ తమ్ముడు అని చెప్పారంట. ఎలాగూ నాకు కూడా హెల్త్ బాగాలేదంటే ఇప్పుడు అందరికీ వచ్చినాయి కదండి జ్వరాలు, మన ఒక్కళ్ళకే రాలేదు కదా, మొత్తం అన్ని చోట్ల ఉన్నాయి, అందరూ సఫర్ అవుతూ ఉన్నారు. దాని గురించి కాదు కానీ ఇంకా నేను కూడా చేయలేక అటు ఇటు తిరగలేక హెల్త్ బాగోక వాడే మా డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు. ఇంకా ఇదంతా కాదు కానీ అని చెప్పేసి మండపాన్ని అయితే పెట్టలేదండి ఈ సంవత్సరం. కానీ చవితి రోజు అంతా చాలా అంటే చాలా డల్గా చాలా బాధగా అనిపించిందండి నాకు. లాస్ట్ ఇయర్ ఎంత సందడిగా ఉంది, స్వామి చక్కగా అలా ఆసీనలో కూర్చుని ఉంటే పొద్దున్న సాయంత్రం పూజ అవన్నీ శుభ్రం చేయడం, అక్కడ కళ్ళాపి చల్లడం, ముగ్గులు వేయడం, ఇవన్నీ చేసుకోవడం. ఆ రాత్రి 11-12 అయ్యేంత వరకు పిల్లలందరూ వచ్చి కూర్చుని ఆ డీజే డ్యాన్సులు పాటలు చాలా సందడిగా గడిచింది. ఈ సంవత్సరం అవి ఏమీ లేవని బాధేసిందండి, చాలా బాధేసిందండి. కానీ ఏం చేస్తాం, టైం మించిపోయింది. ఇంకా బతికి చల్లగా ఉంటే నెక్స్ట్ ఇయర్ చూసుకుందాంలే అని అనుకున్నాం అనమాట. మొత్తానికైతే వినాయక చవితి ముగిసిందండి. ఇక్కడ కూడా 2-3 మండపాలు మాకు దగ్గరలోనే ఉన్నాయి, వెళ్ళాలి. నేనైతే ఇంకా వెళ్ళలేదు, ఏదో ఒక రోజు ప్రసాదం చేసుకొని వెళ్తానన్నమాట. ఈరోజుకి ఇదేనండి వీడియో. రేపో ఎల్లుండో ఎప్పుడు వీలుంటే అప్పుడు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను. ప్లీజ్ వీడియోనికైతే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.